ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్యే కేదార్ తండ్రి అనటానికి మీ దగ్గర వేరే సాక్ష్యాలుంటే చూపించండి. అమ్మే కౌశికే, బిర్యానీ రండి. కీర్తి కనిపించడం లేదో? ఇక్కడ నాకేం జరిగిందో ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది నిషి. కేదార్ సుధాకర్ మావయ్య గారి కొడుకు అన్నది నిజమని మేమంటున్నాం, కాదు అని మీరంటున్నారు. సరే, సాక్ష్యాన్ని తీసుకొచ్చి మీకు చూపించి మీరు కూడా నిజాన్ని నమ్మేలాగే చేస్తాను. మాకిచ్చిన గడువులోపు సాక్ష్యాల్ని తీసుకుని వస్తామక్కా. అసలు జరగని గతానికి ఎక్కడి నుంచి సాక్ష్యాలు తెస్తారో మేము చూస్తాం. ఏమబ్బి దారిద పిట్ట వచ్చుండావు? నువ్వు పోవలసింది నువ్వు పెళ్లి చేసుకుంటున్నా దివ్యాంక ఇంటికి విడాకుల నోటీసు పంపించిన ఈ ఇంటికి కాదు. ఏంటన్నయ్య అడుగుతుంటే ఏమీ మాట్లాడటం లేదు? ఆయన మీ వల్లనే కీర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కష్టపడి ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఎందుకొచ్చారు? కీర్తి వెళ్ళిపోయింది అన్నయ్య వల్ల కాదులే నిషి. ఇంట్లో ఎవరో ఏదో చెప్తేనే కీర్తి బయటికి వెళ్ళింది. ఏందమ్మి నువ్వు చెప్పేది? ఎవరో చెప్పడం ఏంది? పిచ్చి పిచ్చిగా ఉందా? అంటే కీర్తికి వినిపించదు కదా పిన్ని. అలాంటప్పుడు అక్క బావ విడిపోతున్నారని తనకెలా తెలిసింది? బాధలో ఎందుకు బయటికి వెళ్ళిపోయింది? అది ఈ ఇంట్లో వాళ్ళు కాకూడదని కోరుకుంటున్నాను పిన్ని. అదే ఏ ఇంట్లో వాళ్ళు అయితే ఇన్ని రోజులు నా ప్రేమని మాత్రమే చూశారు, ఇప్పుడు నా కోపాన్ని కూడా చూస్తారు. సురేష్ అన్నయ్య ఇంటికొచ్చి కౌశికి వదినతో కలిసి ఉంటేనే కాని కీర్తి ఇంటికి రానని చెప్పింది. అందుకే అన్నయ్య వదిన 6 నెలలు కలిసే ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటే అప్పుడే విడిపోతారు. ఎట్టా అట్టట్టా కుదురుతుంది? కుదరదు. మేము దీన్ని కొప్పుకోము. కీర్తి కోసం తప్పదు పిన్ని. దీనికి మనం ఒప్పుకోకుంటే ఇవాళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతుంది. అయ్యో, ఒకటి చేయబోతే ఇంకోటేదో అయిందన్నట్టు అంత కష్టపడి సురేష్ని బయటికి దోలితే ఆ బుడ్డది ఇట్ట ఇంట్లోకి పట్టుకుని వచ్చేసిందేటి? వదినా, అన్నయ్యకి రూమ్ చూపించమనండి. కాచి, రూమ్ చూపించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.